యెషయా 9వ అధ్యాయము మొదటి వచనం. ఐసియా 9, యెషయా 9వ అధ్యాయం మొదటి వచనం. అయినను వేదన పొందిన దేశము మీద మబ్బు నిలవలేదు. పూర్వకాలమున వేదన పొందిన దేశము మీద మబ్బు నిలువలేదు. పూర్వకాలమున ఆయన జెబూలూను దేశమును నఫ్తాలి దేశమును అవమానపరిచెను. ఏమా ఏంటిది? పూర్వకాలమున ఆయన జెబూలూను దేశమును నఫ్తాలి దేశమును అవమానపరిచెను. అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యోర్దాను అద్దరిని అన్యజనుల గలిలయ ప్రదేశమును మహిమగలదానిగా చేయుచున్నాడు. చాలు. అసలు ఈ మాటలు చాలా చాలా అద్భుతమైన మాటలు. మీరందరూ బైబిల్ తీసి చూస్తున్నారా? జాగ్రత్తగా చూస్తున్నారా, చూడట్లేదా? బైబిల్ ఉన్న వాళ్ళందరూ ఒకసారి చేతులు చూపిస్తారా? ఓకే, అయితే అందరం కలిసి చదువుదాం. ఓకే, 1, 2 రీడ్. ఆయనను వేదన పొందిన దేశము మీద మబ్బు నిలవదు. పూర్వకాలమున ఆయన జెబూలూను దేశమును నఫ్తాలి దేశమును అవమానపరిచెను. అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యోర్దాను అద్దరిని అన్యజనుల గలిలయ ప్రదేశమును మహిమ గలదానిగా చేయుచున్నాడు. చీకటిలో నడుచు జనులు, చదవండి నాతో పాటు, గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణ ఛాయలు గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. నీవు జనమును విస్తరింపచేయుచున్నావు, వారి సంతోషమును వృద్ధిపరచున్నావు. నీవు జనమును విస్తరింపచేయుచున్నావు, వారి సంతోషమును వృద్ధిపరచున్నావు. కోతకాలమున మనుషులు సంతోషించినట్లు, దోపుడు సొమ్ము పంచుకొని వారు సంతోషించినట్లు వారిని సన్నిధిని సంతోషించున్నారు. మిద్యాను దినమున జరిగినట్లు వారి బరువు కాడిని నీవు విరిచి ఉన్నావు. వారి మెడ మీద కట్టు కర్రను, వాని తోలు వాని కొరడాలను విరిచి ఉన్నావు. యుద్ధపు సందడి చేయు యోధులందరి జోళ్లను రక్తములో పొరలింపబడిన వస్త్రములను అగ్నిలో వేయబడి దహింపబడును. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన భుజముల మీద రాజ్యభారములను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యొక్క అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలిగినట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయము వలన నీతి వలన రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యములకు అధిపతి యెహోవా శక్తి కలిగి దీనిని నెరవేర్చును. These are awesome prophetic words. ఈరోజు మీతో ఏం మాట్లాడాలని నేను ప్రార్థన చేస్తూ ఉన్నా. మమ్మీ చెప్పినప్పటి నుంచి అనేకమైనవి క్రిస్మస్ వర్తమానాలు నా మనసులో ఉన్నాయి. కానీ దేవుడు నాకు నా హృదయంలో ప్రేరేపించిన మాట ఏంటంటే, మీకు ఈరోజు నా తెలియజేయమన్న మాట ఏంటంటే, God wants to change your season. దేవుడు మీ సీజన్ని మార్చాలని ఆశిస్తున్నాడు. హల్లెలూయా. సో ద మెసేజ్ ఆఫ్ క్రిస్మస్ ఏంటి అంటే, క్రిస్మస్ యొక్క వర్తమానం ఏంటంటే, తన కుమారుడిని మనకి ఎందుకు పంపించాడంటే, మన మీద ఉన్న కాలమును మార్చడానికి పంపించాడు. హల్లెలూయా. మన కాలము, ద సీజన్ ఆఫ్ డార్క్నెస్, ద సీజన్ ఆఫ్ డిప్రెషన్, ద సీజన్ ఆఫ్ డిసప్పాయింట్మెంట్ అండ్ డెత్. ఎక్కడ చూసినా ఈ రోజున మరణము 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 మరణ ఛాయలు కనిపిస్తూ ఉన్నాయి. అయితే మరణ ఛాయలలో ఉన్న వారికి ఆయన ఏం చేస్తున్నాడు? వెలుగు ప్రకాశింపచేస్తున్నాడు. అది క్రిస్మస్ అనుభవము, లేక అది క్రిస్మస్ వర్తమానము.
యు మైట్ బీ హ్యావింగ్ మీకున్న స్థాయిలో మీ యొక్క లైఫ్లో అనేకమైన అనుమానాలు, అనేకమైన భయములు, అనేకమైన ఒత్తిడులు ఉండుండొచ్చు. కొన్నిసార్లు మనం ఉన్న ఆ పరిస్థితులు వేరే వాళ్ళకి చెప్పలేనివిగా ఉంటాయి. బట్ ద హోప్ ఆఫ్ క్రిస్మస్ ఇచ్చే నిరీక్షణ, యేసయ్య జన్మ ఇచ్చే నిరీక్షణ ఏంటి అంటే, నాకు ఆ మాట చదువుతామంటే ఎన్నిసార్లు చదువుకుంటానో నేను. యెషయా గ్రంథము 9వ అధ్యాయము ఈ రోజున చదువుతూ ఉంటే నాకు ఎక్కడ లేని బలం వచ్చినట్టు అనిపించింది. ఆ మాట ఇంత చదువుతూ ఉంటే మరలా నాకు బలం వచ్చినట్టు అనిపించింది. ఆయన బలవంతుడైన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను. తర్వాత ఆయన భుజం మీద అంటే మన రాజ్యభారం పెట్టేసి మన భారం అని చదవాలి దాన్ని. నాట్ జస్ట్ ద కింగ్డమ్ వెయిట్, బట్ ద వెయిట్ ఆఫ్ అవర్ ఓన్ లైఫ్. మన జీవితము పట్ల భారము, మనము వెళ్తున్న ఆ కష్టము, మనకున్న ఆ ఇబ్బందులు. మీరు అనుకోవచ్చు, నేను చిన్న వయసులో ఉన్నానే, లేకపోతే నేను ఇంకా నా చదువులు పూర్తి చేయలేదే, నేను ఇంకా చిన్నగానే మీరు అనుకోవచ్చు. కానీ లెట్ మీ టెల్ యూ, దేవుడు తల్లి అయిన మరియ చాలా చిన్న వయసులో ఉండగానే ఏర్పరచుకున్నాడు. ఆ ముసలామని కాదు ఏర్పరచుకుంది. మరియా వయసు 15 సంవత్సరాలు అయి ఉండొచ్చు అని అంటారు దేవుని వాక్య పండితులు. 15 నుంచి 17 సంవత్సరాలు. మీరు వాక్యంలో ఎవరన్నా చూడండి, యోసేపు 17 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు కలగన్నాడు. అట్లాగే ఇంకా సమూయేలు అయితే ఇంకా పాలు విడిచిన వెంటనే దేవుని సన్నిధిలో ఉన్నాడు. And then if you see the scripture, so అట్లాగా పాలు విడిచిన వెంటనే దావీదు చూస్తే దావీదుని చూచి హేళన చేశాడు గొల్యాతు. నువ్వు బాలుడువు అన్నాడు. యు ఆర్ ఎ యూత్, నీవు బాలుడువు. చాలాసార్లు అనుకుంటా, నేను చాలా పెద్ద అవ్వాలేమో, దేవుడు నన్ను వాడుకోవటానికి, దేవుడు నా పట్ల కార్యం చేయడానికి. నో, యువర్ లైఫ్ ఈజ్ డెస్టిన్డ్ నౌ. ఇప్పుడే మీ యొక్క జీవిత గమ్యము నిర్ణయించబడుతుంది. ఇప్పుడే ఆయన మీ కాలమును మార్చేస్తాడు. ఇప్పుడే ఆయన మీ మీద నుంచి వేదనను తీసివేయాలని ఆశిస్తున్నాడు. ఇప్పుడే మరణ ఛాయలు దూరము చేయాలని ఆశిస్తున్నాడు. ఇప్పుడే చీకటిగా ఉన్న మీ యొక్క జీవితంలో ఆయన వెలుగును ప్రకాశింపచేయాలని ఆశిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఎప్పుడో ముసలోళ్ళు అయ్యేదాకా నేను పెద్ద అయినప్పుడు అప్పుడు దేవుని నమ్ముకుంటాలే, అప్పుడు దేవుడికి నా జీవితాన్ని సమర్పిస్తాలే అని అట్లా అనుకోకూడదు మనం. నౌ ఈజ్ ద టైం. ఆయన మరియ కోసం ఈ తరములో యేసయ్య ఆమె కనింది, అందుకు ఆమె కోసం ఆమెను ఆ రోజున ఏర్పరచుకున్నాడు. ఈ రోజున యేసయ్యను కనపరచటానికి ఆయన ఇంకొక మరియ కోసం వెతుకుతూ ఉన్నాడు, ఇంకొక యోసేపు లాంటి వ్యక్తి కోసం వెతుకుతూ ఉన్నాడు, ఇంకొక దావీదు కోసం వెతుకుతూ ఉన్నాడు, ఇంకొక యోసేపు అంటే ఇంకా పాత నిబంధన యోసేపు కోసం వెతుకుతూ ఉన్నాడు. సో ఆ మాటలు ఎంత అద్భుతంగా ఉన్నాయి. ఆయన పుట్టాడు కనుక చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. చాలాసార్లు మనకు డౌట్ వస్తూ ఉంటుంది, నా లైఫ్ ఏమైపోతుంది, అయ్యో నేను నా చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, నేను దీంట్లో నుంచి నేను ఒక గొప్ప స్థితికి వెళ్ళగలనా, దేవుడు నన్ను వాడుకోగలడా? లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. Christmas is the story of impossibilities. అసాధ్యమైనవి దేవుడు ఎట్లా సాధ్యపరిచాడో
అన్నదానికి ఒక పెద్ద చరిత్ర సృష్టించిన కథ క్రిస్మస్ కథ. దేవుడు ఒక చిన్న పల్లెటూరులో ఉన్న ఆ దీనురాలైన ఆ మరియమ్మను దర్శించాడు. అబ్బా, నాకు ఆశ్చర్యం అనిపించింది. అసలు దేవా, నీకు ఇశ్రాయేలీల వంశములో మరియ తప్పించి ఇంకెవ్వరు దొరకలేదా? యూదుల వంశములో దావీదు ఇంట్లో ఎంతమంది ఆడపిల్లలు ఉండుండొచ్చు? నాకు ఇంకొక ప్రశ్న కూడా వచ్చింది. యోసేపు తప్పించి నీకు ఇంకెవ్వరు దొరకలేదా? నేను ఆ రెండిటికి ప్రశ్నలకు సమాధానం చెప్తాను. ఒకసారి ఆలోచన చేయండి. చాలాసార్లు అనుకుంటే ఏంటిది క్రిస్మస్ వర్తమానం అంటే, దేవుని మీద ఎవరైతే తమ యొక్క హృదయము లేక వాళ్ళ యొక్క మనస్సును నిలుపుకుంటారో, God releases them into unlimited possibilities. పరిమితి లేని పాసిబిలిటీస్, అంటే పరిమితి లేని కార్యములు దేవుడు మీ జీవితంలో చేస్తాడు. ఇంకా దేర్ ఆర్ నో లిమిట్స్. ఇంకా ఆ వ్యక్తిని ఏ రకంగా వాడుకుంటాడో ఇంకా అసలు మనం ఊహించటానికి కూడా లేదు. అసలు చీకటిలో ఉన్న వారి మీద వెలుగు. అబ్బా, అంటే ఈ రోజున ప్రభువుని మన హృదయంలో అంగీకరించుకుంటే ఏంటంటే, మీ ఒక్కరి మీద ఆ లైట్ ఇట్లాగా కనపడతా ఉంటుంది. ఆకాశంలో నుంచి దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు కదా, ఇలా 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 మీ మీద ఆ వెలుగు కనపడతా ఉంటుంది ఆత్మ పరిధిలో. హల్లెలూయా, హల్లెలూయా. వెలుగు అంటే మనం ఏదో వెలుగు అంటే ఈ లైట్ అనుకుంటున్నాం. ఈ లైట్తో పాటు వెలుగు అంటే అర్థం ఏంటంటే అనుగ్రహము అని అర్థం. దయ, కటాక్షము, ఫేవర్. చీకటిలో ఉన్న వారికి వెలుగు. అసలు ఎవరు చూపిస్తారు వెలుగు? చీకటిలో ఉన్న వారికి వెలుగు ఎవరు చూపించరు. మరణ ఛాయల్లో ఉన్న వారికి వెలుగు ఎవరు కటాక్షం చూపించరు. అన్యులకి అసలే చూపించరు. మీరు ఎప్పుడన్నా వెళ్తా కారులో ఎవరన్నా సిగ్నల్ పాయింట్ దగ్గర అడుక్కునే వాళ్ళు చూసి, రామ్మ కారు ఎక్కించుకుంటారా? పోనీ మీరు బండి ఎక్కించుకుంటారా? ఎక్కించుకోరు కదా. మనం ఎక్కించుకుంటామా? చీకటిలో ఉన్న వారిని ఎవరన్నా కటాక్షిస్తారా? అది వెలుగు చూపించడం. చీకట్లో ఉన్న వారికి వెలుగు అంటే చీకట్లో ఉన్న అనుగ్రహము, కటాక్షము ఎవరైనా చూపిస్తారా? మరణ ఛాయల్లో ఉన్న వారికి చచ్చిపోతాడు, ఈ వ్యక్తి జీవితం నాశనం అయిపోద్ది, వాళ్ళకి ఎవరైనా కటాక్షం చూపిస్తారా? దేవుని దగ్గరికి మరణ ఛాయల్లో ఉన్న వాళ్ళని తీసుకొని వచ్చారు. ఒకరోజు ఆయన వాక్యం చెప్తా ఉంటే ఆ కొండ దిగి వస్తే చీకటిలో ఒక అతను వాక్యం వింటూ ఉన్నాడు. ఆయన ప్రభు దగ్గర మోకరించి అన్నాడు, ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు. నీకు ఇష్టమేనా? ఆ వ్యక్తి మరణ ఛాయలో ఉన్నాడు, చీకటిలో ఉన్నాడు. మార్క్స్ వార్తలు ఏమని రాసి ఉంటుందంటే తీయవసరం లేదు. ఆయన తన చెయ్యి చాపి, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడు కమ్ము అని అన్నాడు. ఆ రోజున ఏం జరిగింది చెప్పమంటారా? ఆ వ్యక్తి శుద్ధుడు అవ్వల. ఆ వ్యక్తికి క్రిస్మస్ జరిగింది. యేసయ్య పుట్టాడు ఆ వ్యక్తిలో. యేసయ్య ద్వారా శుద్ధుడయ్యాడు. క్రిస్మస్ అంటే ఆయన పుట్టడం కాదు, ఆయనను మనము అంగీకరించటం. మనలో
ఆయన ప్రవేశించటం, మనలో ఆయన జీవించటం. అంతే. అక్కడున్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. నీకు ఏం జరిగింది అని అంటాడు, వేదన పొందిన నా జీవితం మీద మబ్బు నిలవలేదు, ఏలయనగా నాకు కుమారుడు అనుగ్రహించబడెను. హల్లెలూయా. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన తండ్రి. హల్లెలూయా. నాకు ఎందుకు ఆ మాట బాగా నా హృదయాన్ని ఇట్లా పట్టేసుకుంది. బలవంతుడైన తండ్రి, నిత్యుడగు దేవుడు, సమాధానకర్త. నిత్యుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి అంటే ఎవర్ లాస్టింగ్ ఫాదర్ దస్ లాస్ట్ ఫర్ ఎవర్ ఇన్ యువర్ లైఫ్. మీ జీవితంలో తండ్రిగా ఎప్పటికీ ఉండిపోతాడు ఆయన. ఆయన ఒక దినాన దేవాలయంలో వాక్యం చెప్తా ఉన్నాడు. సడన్గా చాలా పెద్ద గందరగోళం శబ్దం, సౌండ్ వచ్చింది. అందరు వెనక్కి తిరిగి చూశారు. ఏంటని చూస్తే ఒక ఆమెని రోడ్డు మీద పట్టుకొని ఈడ్చుకొని తీసుకొని వస్తున్నారు. ఆమెను తీసుకొని వచ్చి ఆయన పాదముల ముందు ఇట్లా పడేసి, బోధకుడా, ఈమెకి ఏమి చెప్తావు? ధర్మశాస్త్రం ప్రకారము వ్యభిచారమందు పట్టబడిన ఈ స్త్రీని రాళ్లతో కొట్టి చంపమనుంది, మరి నువ్వు ఏమి చెప్తావు అని ఆయన ప్రశ్నించాడు. ఆయన ఒకసారి వారి వైపు చూచి, ఆయన మీలో పాపము లేనివాడు మొదట రాయి వేయము అని చెప్పాడు. వాళ్ళందరూ రాళ్ళు పట్టుకొని వచ్చినట్టున్నారు. ఒకరి తర్వాత ఒకరు ఆ రాళ్ళను పడేస్తూ వెళ్ళిపోయారు. ఆ రోజున ఆమెను అడిగితే, అమ్మ నీకు ఏమి జరిగింది అని అంటే, చీకటిలో ఉన్న నా మీద ఆ వెలుగు ప్రకాశించెను, మరణ ఛాయలో ఉన్న నా మీద వెలుగు వచ్చింది. అన్యజనులమైన మేము ఆ గలిలయ వీధులలో ఉంటుండగా అక్కడ మాకు వెలుగు కలిగింది. అమ్మ ఇంకా నీకు ఏమి జరిగింది అంటే, నాకు క్రిస్మస్ జరిగింది అంటుంది ఆమె. ఏలయనగా నాకు కుమారుడు అనుగ్రహించబడెను. ఆయన బలవంతుడైన తండ్రి, ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన ఆలోచనకర్త, ఆయన నిత్యుడకు తండ్రి, ఆయన సమాధానకర్త అని చెప్తుంది. హల్లెలూయా. Christmas is not that happened long time ago. Long time ago it happened in Bethlehem. But now, time and again, it is happening in the hearts of the people. మనుషుల యొక్క హృదయములలో క్రిస్మస్ జరుగుతూనే ఉంది. హల్లెలూయా. ఆ క్రిస్మస్ అనుభవం ఈ రోజున మనలో ఉందా? నీలో ఉందా? నీ మీద వేదన ఉందా? నీ మీద మరణ ఛాయ లాంటి పరిస్థితులు ఉన్నాయా? మీరు పుట్టిన ఇంట్లో అనేకమైన ఇబ్బందులు ఉన్నాయా? ఒకవేళ నాన్న సరిగ్గా లేడా, అమ్మ సరిగ్గా లేదా, పోనీ ఇద్దరు బాగానే ఉన్నారు, అనేకమైన ఇబ్బందుల్లో ఉన్నారా, కష్టాలలో ఉన్నారా, లేకపోతే ఒక నిరుత్సాహంలో ఉన్నారా, త్రోసివేయబడిన స్థితిలో ఉన్నారా, వేదన పొందిన దేశములాగా ఇల్లు ఉందా, మరణ ఛాయలు ఉన్నాయా? అయితే దేవుడు అంటున్నాడు, నీకు కుమారుడు పుట్టాడు. హల్లెలూయా. నీకు యేసయ్య పుట్టాడు. ఆయన అనుగ్రహించబడ్డాడు. ఆయన భుజముల మీద మీ ఇంటి భారం ఉండును. హల్లెలూయా. మీ భారం ఉండును. హల్లెలూయా. అందరికి అర్థమవుతుందా? ఆయన పేరు ఆశ్చర్యకరుడు, తర్వాత ఆలోచనకర్త, తర్వాత బలవంతుడైన దేవుడు, తర్వాత నిత్యుడగు తండ్రి, తర్వాత సమాధానకర్త. హల్లెలూయా. ఆయన అంగీకరిస్తే మన హృదయంలో ఇవన్నీ చేస్తాడు మన జీవితంలో. ఈ రోజున ఆ అనుభవమును దేవుడు మీకు ఇవ్వటానికి ఇష్టపడతా ఉన్నాడు. ఇంకా రక్షణ పొందకుండా, ఇంకా ప్రభువుకి మీ జీవితాన్ని ఇవ్వకుండా, ఇంకా మీ హృదయాన్ని ఇవ్వకోకుండా, ఇంకా మీరు ఆలస్యం చేస్తూ ఉన్నారా? అయితే మీరు మరణ ఛాయల్లో ఉన్నారేమో, మీరు చీకటిలో ఉన్నారు, దేవుని అనుగ్రహము లేదు. అప్పుడు ప్రభు
నేల మీద వంగి ఏదో రాస్తూ వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత లేచి నిలబడి, అమ్మా వీరందరూ ఏరి, వేర్ ఆర్ యువర్ అక్యూజర్స్, నీ మీద నింద మోపిన వారెవరు ఏరి అంటే ఆమంటది, ఈ వేదన పొందిన దేశము మీద అయా నీ వెలుగు ప్రకాశించినప్పుడు ఆ మబ్బులు సూర్యకిరణములకు ఎట్లాగ తొలగిపోయినాయో అట్లాగా వీరు తొలగిపోయారు అని చెప్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. మబ్బు నిలవదు. అంతేకాదు ఆయన ఏం చేస్తాడంట, మొదటి వచనంలో ఏమని రాసింది, ఆయన వేదన పొందిన దేశము మీద అవన్నీ అసలేదమ్మా. ఆ మాట అంత్యకాలమందు ఆయన సముద్ర ప్రాంతమును అనగా యోర్దాను అన్ని జనులు కలిగే ప్రదేశమును మహిమ కలిగిన దానిగా చేయుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన వేదనని తీసేయటమే కాదు, చీకటిని తొలగించటమే కాదు, ఆయన ఇంకా ఇవన్నీ చేయటమే కాదు, ఆయన యొద్దకు వచ్చిన వారిని మహిమ కలిగిన వారిగా ఆయన చేస్తున్నాడు. హల్లెలూయా. మహిమ కలిగిన దానిగా. దేవుడు ఊరుకునే క్రిస్మస్ అని ఆయన కుమారుణ్ణి ఇవ్వటం కాదు, మీలో ప్రతి ఒక్కరిని మహిమపరచాలని ఆశిస్తున్నాడు. ఆయనకి కలిగిన మహిమను మనతో పంచుకోవాలని ఆశిస్తున్నాడు. ఆయన మనల్ని మహిమ కలిగిన వారిగా చేయటానికి ఇష్టపడుతున్నాడు. ఈరోజున ఎంతమందికి ఆ అనుభవం ఉంది? ఇక్కడ ప్రశ్న ఏంటంటే, ఇవన్నీ ఆయనే చేస్తాడు, మనమేం చేయాలి? ఆయన అంగీకరించాలి, అంతే. మనమేమి దానికోసం ప్రాకులాడి తల బద్దలు కొట్టుకొని ప్రయాసపడాల్సిన అవసరం లేదు. మనమేం చేయాలంటే, దేవా నా జీవితాన్ని, ఈ చిన్న జీవితాన్ని నీకు అప్పగిస్తున్నాను తండ్రి అని ఆయనకు అప్పగించాలి, అంతే. దేవుడు మీ జీవితాన్ని ఆయన మహిమపరచడం ప్రారంభిస్తాడు. ఆయన దానిని వాడుకోవటం ప్రారంభిస్తాడు. అనేక మందికి దీవెనకరంగా చేయటం ప్రారంభిస్తాడు. సో మీకు ఒక రహస్యం చెప్తాను. దేవుని మహిమ నా జీవితంలో చూడాలంటే ఏంటి? ఈ వేదన పొందిన దేశము నా దేశము కాదు. నా దేశం అంటే మన యొక్క కంట్రీ, మన యొక్క పరిస్థితినే మార్చేస్తాడంట. చేంజ్ ఆఫ్ కంట్రీ, చేంజ్ ఆఫ్ సీజన్, చేంజ్ ఆఫ్ క్లైమేట్, ప్రతిదీ మార్చేస్తున్నాడు ఆయన. దానికి ఒకటే ఒక సమాధానం. లూకాసు వార్త 2వ అధ్యాయం, నేను ఈ మాట చదివి ముగిచ్చేస్తాను. లూకాసు వార్త 2వ అధ్యాయము 1వ అధ్యాయం, లూకాసు వార్త 1వ అధ్యాయము 46వ వచనం నుంచి చదివితే చాలా అద్భుతంగా ఉంటుంది. అప్పుడు మరియా ఇట్లా, నేను నా ప్రాణము ప్రభువుని గణపరచుచున్నది. ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను. కనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని అందరు. అన్ని తరముల వారు నన్ను ధన్యురాలు అని అందరూ. ఆయన నామము పరిశుద్ధము. ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములకుండును. హల్లెలూయా. ఆయనకి భయపడు వారి మీద ఆయన కనికరము
తరతరములు ఉండును. ఆయన తన బాహువుతో పరాక్రమము చూపెను, వారి హృదయముల ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టెను. చూసారా, గర్విష్ఠులను చెదరగొట్టెను. సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించెను. ఆ మాట చూడండి ఎంత అద్భుతంగా ఉందో. సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించెను. ఆకలి గొనిన వారిని మంచి పదార్థములతో సంతృప్తిపరిచి, ఆకలి కలిగిన వారిని మంచి పదార్థములతో సంతృప్తిపరిచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేసెను. నాకు రహస్యం అర్థమైపోయింది. అసలు దేవుడు ఎందుకు మరియమ్మని ఏర్పరచుకున్నాడు, ఎందుకు యోసేపుని ఏర్పరచుకున్నాడు? ఇది రహస్యం. దే వర్ హంగ్రీ ఫర్ గాడ్. వారు దేవుని పట్ల ఆకలి కలిగి ఉన్నారు. అంతే, వాళ్ళని మహిమపరిచాడు వారి జీవితాలను. మరియమ్మ తల్లిని తరతరముల వరకు అందరూ ధన్యురాలు అని పిలుస్తున్నారు ఈ రోజుకి కూడా. దే వర్ హంగ్రీ ఫర్ గాడ్. దేవుడు మన జీవితంలో కూడా ఆయన వాడుకోవాలంటే మనకు కావాల్సిన ఒకటే ఒక లక్షణం, మన రెస్పాన్స్. దీన్ని నేనేమంటానంటే అవర్ రెస్పాన్స్ ఫర్ క్రిస్మస్. క్రీస్తు మనకు అనుగ్రహించిన దానికి మన జవాబు ఏంటి, మన రెస్పాన్స్, మన ప్రతిస్పందన. మన పరిస్థితి చూసి ఆయన స్పందించాడు. మన పరిస్థితి, మనం చీకటిలో ఉన్నాం, మనము మరణ ఛాయల్లో ఉన్నాం, మనము వేదనలో ఉన్నాం, మనము అన్యులము, మనకి నిరీక్షణ లేదు. అయితే మనలను చూచి ఆయన మన కొరకు చాలా దీనుడై ఆ పశువుల పాకలో ఆయన జన్మించాడు. అంతేకాదు, ఆయన సిలువలో మన కొరకు మరణించాడు. దట్ ఈస్ హిస్ రెస్పాన్స్. అయితే ఆయన మన కొరకు వచ్చినందుకు, మన కొరకు ఆయన తన ప్రాణమును పెట్టినందుకు మన రెస్పాన్స్ ఏంటి, మన స్పందన ఏంటి? లేదు బ్రదర్, ప్రభు పుట్టాడు కదా, సరే ప్రభు పుట్టాడు, మంచిదే. సున్నాలు ఎవరు వేసుకుంటున్నారు? మనం. కొత్త బట్టలు ఎవరు వేసుకుంటున్నారు? మనం. స్టార్ ఎవరు పెట్టుకుంటున్నారు? మనం. ట్రీ ఎవరు పెట్టుకుంటున్నారు? మనం. బిర్యానీ ఎవరు తింటున్నారు? మరి బర్త్డే ఎవరిది? కేక్ ఎవరు కట్ చేసుకుంటున్నారు? ఇది ఏంటిది? ఇది మీ బర్త్డేకి మీకు ఏమి ఇవ్వకుండా, అమ్మ నీ బర్త్డేనా, ఓకే, ఇంట్లో మేము అందరం బట్టలు కొనుక్కున్నాం, తమ్ముడికి మంచి బట్టలు కొనిచ్చాను. అమ్మ మీ బర్త్డే కదా, ఈరోజు తమ్ముడు నీ కేక్ కట్ చేస్తాడు. అమ్మ నీ బర్త్డే కదా, తమ్ముడు బోర్లు పెట్టుకొని తిరుగుతాడు. అమ్మ నీ బర్త్డే కదా, తమ్ముడికి మంచి షర్ట్ కొనిస్తున్నా. ఎట్లా ఉంటుంది మీకు? కడుపు మండిపోదు? ఏడుపు రాదు? నేను అనుకుంటాను ప్రభువు కూడా చూసి ఏం చేస్తున్నారు వీళ్ళు, యూత్ క్రిస్మసా? అరే నేను పుట్టినందుకు వారి స్పందన ఇదా? అయితే ఆయన హృదయంలో ఆనందం కలిగించాలంటే మనం ఏం చేయాలి తెలుసా? దేవా, నా హృదయంలో నీకు స్థానం ఇవ్వటమే కాదు, ఈరోజు నుంచి ఐ విల్ బి హంగ్రీ ఫర్ యూ. నీ కొరకు నేను ఆకలి కలిగి ఉంటాను. హల్లెలూయా. నీ కొరకు నేను ఏదైనా చేస్తాను ప్రభువా. యూత్ మీటింగ్ 4 గంటల కంటే ఖచ్చితంగా నేను 6 గంటలకల్లా వచ్చేస్తాను ప్రభువా. మందిరంలో చేపలేమంటే ప్రభువా, నేను ఇప్పుడే చెప్తున్నాను, సచ్చిన వేయను ప్రభువా. పొరపాటున దేవరాజ్ అంకుల్ ఆంటీ పిలిచి ఏదైనా పనుందయ్యా మీరు చెయ్యాలి అంటే, నేను ఎంత ఆకలి కలిగి ఉన్నానంటే అడ్రస్ కూడా ఉండను ప్రభువా. అదే
వాట్ ఈజ్ యువర్ రెస్పాన్స్? యువర్ రెస్పాన్స్. ఆయన రెస్పాన్స్ చూడండి. సిలువలో మన కొరకు చూడనల్లడు వానైపోయాడు. ఆయన రక్తం అంతా కారుతా ఉంది. పర్లేదులే, వీళ్ళు కొట్టినా పర్వాలా, ఎందుకంటే నా మరణము వలన వీళ్ళు నిత్యము జీవిస్తారు కనుక వీరేం చేస్తున్నారో తెలియదు నాయన, క్షమించేసే తండ్రి. ఆయన మన కొరకు పాపముగా చేయబడ్డాడు, శాపముగా చేయబడ్డాడు. దట్స్ హిస్ రెస్పాన్స్. మన వేదనను చూసి ఆయన తట్టుకోలేకపోయాడు, ఆయన వేదనకు గురి అయ్యాడు. మన మరణము చూసి ఆయన తట్టుకోలేకపోయాడు, ఆయన మరణం పొందాడు. ఆయన సిలువకు అప్పగింపబడినప్పుడు 3 గంటలు చీకటి వచ్చేసింది. మన మీద నుంచి తొలగిన మబ్బులు ఆ రోజున గొల్గొతా కొండను చుట్టుకున్నాయి. ఆయన మీదకు వచ్చింది. ఏమైంది? గలిలయలో ఒక సీజన్ మార్పిడి జరిగింది. మన మీదున్న వేదనంతా ఆ గొల్గొతా కొండ మీదకి వెళ్ళింది. గలిలయ మీద ఉన్న ఆ మరణ ఛాయలు గొల్గొతా మీదకి వెళ్ళినాయి. గలిలయ మీద ఉన్న ఆ చీకటి, ఆ మబ్బులు అన్నీ ఆ రోజున గొల్గొతా పర్వతం దగ్గరికి వెళ్ళినాయి. అక్కడ ఆయన మీదకు వచ్చినాయి. తొలగిపోయినాయి అంటే ఎక్కడికి తొలగిపోయినాయి? ఆ క్రిస్మస్ బాలుడు మన ప్రభువు అయిన యేసుక్రీస్తు వారి మీదకి తొలగిపోయినాయి. ఆయన మీదకు వచ్చింది. ఆయన మరణించాడు. ఆయన మీద చీకటి వచ్చింది. 3 గంటలు కారు చీకటి కమ్మెను అని వాక్యంలో రాస్తుంది. ఆ చీకటంతా ఆయన మీదకు వచ్చినప్పుడు ఆయన వ్యసనాక్రాంతుడిగా చేయబడ్డాడు, వ్యాధిని అనుభవించిన వానిగా చేయబడ్డాడు, దేవుని చేత త్రోసివేయబడిన వానిగా ఎంచబడ్డాడు. ఇవన్నీ జ్ఞాపకం ఉన్నాయా? ఇవన్నీ గుర్తు చేసుకుంటున్నామా ఈ క్రిస్మస్ వేడుక సందర్భంగా? అయితే ఈ రోజున ఒక తీర్మానం చేసుకోవాలి. దేవా, నా కొరకు నువ్వు అంత వేదనను పొందావు. నా మీద ఈ మరణ ఛాయను తొలగించడానికి నీ మీదకు తెచ్చుకున్నావు. నా మీద చీకటి తొలగించడానికి నీ మీదకి చీకటి తెచ్చుకున్నావు. సో ఫ్రమ్ టుడే ఐ విల్ బీ హంగ్రీ ఫర్ యూ. ఆమెనింది, ధనవంతులను ఒట్టి చేతులతో పంపించేశాడు, దీనులను ఏం చేశాడంట? మంచి పదార్థములతో ఆకలి కలిగిన వారిని, ఆమె ఎన్నో వచనం? 53వ వచనం. ఆకలి కలిగిన వారిని మంచి పదార్థములతో సంతృప్తి పరిచి ధనవంతులను ఒట్టి చేతులతో. ఈ రోజున ఇక్కడి నుంచి మీరు వెళ్ళిపోయేటప్పుడు ఒట్టిగా వెళ్ళిపోతారా? లేకపోతే యేసయ్యకు సంబంధించిన ఆ మహిమ, మొట్టమొదటిగా ఆయన, తర్వాత ఆయన మహిమ, లేకపోతే ఆయన గూర్చిన ఆకలిని కలిగి వెళ్తారా? ఈరోజున మీ హృదయంలో ఆ సీరియస్ తీర్మానం చేసుకోగలిగినట్లయితే, దేవా, ఈరోజు నుంచి నేను ఆకలి కలిగి ఉంటాను నాయన, నేను నిన్ను వెతుకుతాను తండ్రి, నేను ఏం చదువుకొని ఏదైనా సరే నేను నీ కోసం ఏదో చేస్తాను ప్రభువా. మనకంత ఇప్పుడే తెలియకపోవచ్చు, మీకంత ఇప్పుడే క్లారిటీ ఉండకపోవచ్చు. వాట్ ఆల్ యూ నీడ్ టు హ్యావ్ ఈజ్ ఎ డిజైర్. యు మే నాట్ హ్యావ్ ద డిజైన్, యు జస్ట్ నీడ్ టు హ్యావ్ ద డిజైర్. ఎట్లా చేయాలో ఆ డిజైన్ మీ దగ్గర ఉండాల్సిన అవసరం లేదు. మీకు ఆశ ఉంటే దేవుడు మిమ్మలను ఆయన తన మహిమతో నింపి ఆయన వాడుకుంటాడు. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్. అందరు తలలు వంచితే చిన్న ప్రార్థన చేసుకుందామా? మనోరమక్క వచ్చి చిన్న ప్రార్థన చేస్తుంది. చిన్న ప్రార్థన చేస్తారా? మీ రెస్పాన్స్ ఏంటి? కళ్ళు మూసుకొని తలలు వంచి అటు ఇటు దిక్కులు చూడకుండా, దేవా, నా రెస్పాన్స్ ఇది తండ్రి. నేను ఆల్రెడీ చెప్పేశా, దేవుడు వాళ్ళని వాడుకోవటానికి కారణం ఏంటో. మీరు దేవుని విషయాలలో ఆకలి ఉందా? పొద్దున్నే లేచి దేవుని ముఖాన్ని వెతికే విషయంలో ఆకలి ఉందా?
ప్రతి ఒక్కరు, మీ వయసుతో సంబంధం లేదు, చిన్నపిల్లలు అవ్వచ్చు, యవనస్తులు అవ్వచ్చు, ఇక్కడున్న వారందరూ మీతోనే మాట్లాడుతున్నాడు. నా రెస్పాన్స్ దేవా, ఈరోజు నుంచి నా రెస్పాన్స్ ఇట్లా ఉండదలుచుకున్నాను తండ్రి. నేను ఇట్లా స్పందించాలనుకున్నాను ప్రభువా. నేను ఆకలి కలిగి ఉండాలని ఆశిస్తున్నాను. ఇంకా యేసే మీ హృదయంలో లేడా? మీ చిన్న హృదయం తెరిచి ప్రభుని అడుగుతారా? దేవా, నా హృదయంలోకి రా నాయనా, నన్ను క్షమించు తండ్రి, నా పాపమును ఒప్పుకుంటున్నాను. నా మీద తొలగిపోయిన వేదన నీ మీదకు వచ్చిందా నాయన? నా మీద తొలగిపోయిన చీకటి, మరణము నీ మీదకు వచ్చినాయా? అలాగే అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తూ ఉండండి. ఎవరు పరధ్యానంగా ఉండొద్దు. తర్వాత మీరందరూ నన్ను చూదిరిగాను. జస్ట్ స్మాల్ డెసిషన్. దేవుని సన్నిధిలో దేవుని సేవకుడి ద్వారా దేవుడు చాలా బలమైన మాటలు ఈరోజు మనకు వినిపించారు. మా ప్రియమైన యేసయ్య, ఈ పరిశుద్ధ నామాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సాయంత్రం సమయంలో యవనస్తులతో కలిసి తండ్రి మిమ్మల్ని స్తుతించి ఆరాధించే భాగ్యాన్ని ఇచ్చినందుకు మీకు వందనాలు నాయన. నీ సేవకుని ద్వారా తండ్రి ప్రభా, మీరు మీ మాటలను మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. యవన కాలంలో తండ్రి ప్రభా, ఏ రీతిగా మేము జీవించాలి అన్నది, మా బాధ్యత ఏంటి అన్నది మరొకసారి మీరు మాతో మాట్లాడి మమ్మల్ని అలర్ట్ చేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. బిడ్డల జీవితాల్లో ఆ మాటల్ని ముద్రించి నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో వాటిని సీల్ చేస్తున్నాను యేసయ్య. ఈ రోజు నుంచి బిడ్డలు ఇప్పటి వల్లే కాకుండా నూతన జీవితాన్ని జీవించటలాగున అట్టి మనసుని బిడ్డల పైన విడుదల చేస్తున్నాను ఆయన. యోసేపు వలె నీటి కాలువ ఎవరన్నా నాటుబడిన ఫలించే చెట్లు వలె ఈ బిడ్డలు ఈ రోజు నుంచి ఉందరుగాక. తండ్రి ప్రభువా, ఎస్తేరు పైన ఉన్న ఫేవర్ని బిడ్డల పైన ఈ రోజు నుంచి నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో విడుదల చేస్తున్నాను నేను. బిడ్డలు అడుగు పెట్టిన చోట ఆశీర్వాదకరమైన బిడ్డలుగా ఈ బిడ్డలు ఈ రోజు నుంచి ఉందరుగాక. తండ్రి ప్రభువా, శామ్యూయల్ వలె నీ సన్నిధిలో చిన్నప్పటి నుంచి నీ యొక్క స్వరాన్ని వింటూ ఎదిగే బిడ్డలుగా ఈ బిడ్డలు ఈ రోజు నుంచి ఉందరుగాక. అట్టి మనసుని బిడ్డలకు అనుగ్రహిస్తున్నాను నాయన. వినిన వాక్యం ద్వారా వారి హృదయాల్లో ఫలించే విధంగా తండ్రి మరొకసారి బిడ్డలందరినీ పేరు పేరున మీ చేతులకు అప్పగిస్తున్నాం నాయన. థ్యాంక్ యూ ఫర్ ద వర్డ్ ఫాదర్. ఐ సీల్డ్ విత్ ప్రెషియస్ బ్లడ్ ఫాదర్. థ్యాంక్ యూ జీసస్. ఇన్ జీసస్ నేమ్ ఐ ప్రే. ఆమేన్. ఆమేన్. ప్రభునామమున మీ అందరికీ వందనాలు.